ఈ 31st నైట్ నూతన సంవత్సరంలో ఈ 6 నిర్ణయాలు నువ్వు తీసుకో. ఇక ఆశీర్వాదం నీదే. మనం ఎంతకాలం ఎన్నో శ్రమలను, ఇబ్బందులను, పోరాటములను, ఆర్థిక పరిస్థితులను ఎన్నో ఎదుర్కొని కన్నీరు కారుస్తూ ఉన్నాం. అయితే ఆశీర్వాదం కొరకు 6 మెట్లు. ఇది మన కోసమే. మొదటి పాయింట్, మన పాపములను నిజముగా ఒప్పుకోవాలి. సెకండ్ పాయింట్, క్షమించలేని మనసును విడిచిపెట్టాలి, అందరినీ క్షమించాలి. థర్డ్ పాయింట్, మారు మనస్సు, పశ్చాత్తాపను కలిగి ఉండాలి. ఫోర్త్ పాయింట్, ప్రతి ఒక్కరూ పరిశుద్ధంగా జీవించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఫిఫ్త్ పాయింట్, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. సిక్స్త్ పాయింట్, కొత్త జీవితం కోసం ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. కింద రెఫరెన్స్ ఇచ్చాను, ఈ రెఫరెన్స్ ప్రకారం బైబిల్ చదవండి. ఈ 6 పాయింట్లు పాటిస్తే దేవుని ఆశీర్వాదం పొందుకుంటావు. దేవుడు నీతో సహవాసం చేస్తాడు. దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్.